ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున మహాశివరాత్రి రానుంది. శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలిగి మీ భర్త ఆరోగ్యంతో మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. బాగా సంపాదిస్తారు కూడా. శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది. భారతదేశ వ్యాప్తంగా శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. శివరాత్రి రోజున శివాలయాల్లో భక్తుల యొక్క అభిషేకాలు, భక్తుల యొక్క శివ నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగిపోతూ ఉంటాయి. శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అసలు శివరాత్రి అనేది ఎందుకు జరుపుకుంటారు? శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు అంటే, శివరాత్రి రోజున ఉపవాసం చేసి జాగరణ చేసి పరమేశ్వరుణ్ణి అభిషేకించి బిల్వదళాలు, అలానే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పుష్పాలు, పత్రాలు, పూలు, అలానే వాటితో పాటు దీపాలు, నైవేద్యాలను సమర్పించి పరమేశ్వరుని యొక్క నామస్మరణలో ఉన్నటువంటి వారి యొక్క కోరికలు తీరుతాయి అని, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అత్యంత ధనవంతులుగా మారిపోతారు అని శాస్త్రం చెబుతుంది. అయితే శివరాత్రి రోజున వేసుకునేటటువంటి దుస్తులు కూడా మన యొక్క జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అవి మంచి దుస్తులు అయితే మంచి ప్రభావం చూపిస్తుంది, అలానే చెడు దుస్తులు అయితే చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక శివరాత్రి రోజున మంచి దుస్తులను ధరించాలి. ఆ రంగు దుస్తులను ధరించటం వల్ల సంవత్సరం అంతా కూడా మన జాతకం పైన మంచి ప్రభావం అనేది పడుతుంది. అలా మంచి ప్రభావం అనేది పడటం వల్ల మన జాతకం అనేది అదృష్టకరంగా మారిపోతుంది. ఇక శివరాత్రి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. శివరాత్రి అత్యంత శక్తివంతమైనటువంటిది. కనుక శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలకి తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున చేసేటటువంటి ఉపవాసం, జాగరణ, పరమేశ్వరుని యొక్క పూజ, అలానే అభిషేకం, ముఖ్యంగా పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందువల్ల పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలవటం అనేది ఎందుకు అంటే, అభిషేకం చేయటం వల్ల స్వామివారు మన యొక్క కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. కోరుకున్నటువంటి కోరికలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. ఇక పరమేశ్వరుణ్ణి బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అడగగానే వరాలను కురిపించేటటువంటి దైవం కనుక పరమేశ్వరుణ్ణి బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటాము. అలానే మనం అభిషేక ప్రియుడు అని పరమేశ్వరుణ్ణి పిలిస్తే అలంకార ప్రియుడు అని విష్ణుమూర్తిని పిలుస్తూ ఉంటాము. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి రుద్రాక్షలతో కానీ లేదా పంచామృతాలతో కానీ, ఏమీ లేకపోతే పాలు కానీ, లేదా కనీసం ఒక చెంబుడు నీటిని కానీ శివలింగం పైన సమర్పించిన వారికి ఘోరమైనటువంటి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇది కేవలం శివాలయాల్లోనే కాదు, శివలింగం ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో అయినా పర్వాలేదు, ఇలా అభిషేకించాలి. ఇలా పరమేశ్వరుణ్ణి అభిషేకించి అత్యంత ప్రీతికరమైనటువంటివి అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యొక్క అంటే బిల్వదళం ఏదైతే ఉందో ఆ బిల్వదళాన్ని మరియు ఉమ్మెత్త పూలను, ఉమ్మెత్త కాయల దీపాన్ని, అలానే ఉమ్మెత్త ఆకులను కూడా పరమేశ్వరునికి సమర్పించాలి. ఇలా పరమేశ్వరునికి బిల్వదళాలు, ఉమ్మెత్త పుష్పాలు, ఉమ్మెత్త కాయలు, ఉమ్మెత్త ఆకులు, అలానే నీలిరంగు పుష్పాలు, శంకు పుష్పాలను పరమేశ్వరునికి సమర్పించటం వల్ల కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ యొక్క ఉమ్మెత్త పుష్పాలతో తప్పకుండా మనం పరమేశ్వరుణ్ణి పూజించాలి. ఇక వీలైన వారు శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరించాలి. ముఖ్యంగా ఈ శివరాత్రి అనేది 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక శివరాత్రి రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే సరిపోతుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు, దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు తొలగిపోతాయి. అయితే శివరాత్రి రోజున మరి ఈ శివరాత్రి 144 సంవత్సరాలకి ఎందుకు వచ్చింది అంటే కుంభమేళలో వచ్చింది. కుంభమేళలో శివరాత్రి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. కుంభమేళ అనేది 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇలా కుంభమేళలో శివరాత్రి రావటం వల్ల ఈ శివరాత్రికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. ఇక ఈ శివరాత్రి రోజున
తప్పకుండా నదీ స్నానం ఆచరించాలి. కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. నదీ స్నానం ఆచరించటం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం లభించడమే కాకుండా కోటి పాపాలు కూడా తొలగిపోయి కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోట్లకి అధిపతిగా మారిపోతాము. దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు, దుష్టశక్తుల ప్రభావం కావచ్చు తొలగిపోతుంది. అదృష్టం లభిస్తుంది. ఇక శివరాత్రి రోజున మరి ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాస దీక్షను ఎలా మనం విరమించుకోవాలి, అలానే మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలానే ఏ రంగు చీరను కట్టుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. ఇక శివరాత్రి అనేది బుధవారంతో కలిసి వస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున మహాశివరాత్రి రానుంది. ఈరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. ఆ సమయంలో ముక్కోటి దేవతలతో పార్వతీ పరమేశ్వరులు కలిసి భూలోక సంచారం చేస్తారు అని శాస్త్రవచనం. కనుక ఆ సమయంలో గనుక ఎవరైనా సరే అంటే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. మన హిందూ ధర్మాల ప్రకారం ఏ చిన్న పండగ అయినా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం అలవాటు. ఎందుకంటే ఎక్కడైతే శుచిగా ఉంటుందో, ఎక్కడైతే శుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుంది అని, దైవశక్తి ఉంటుంది అని, దీనినే మనం పాజిటివ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాము. ఇలా దైవశక్తి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక అలాంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివిటీని క్రియేట్ చేయాలి అంటే ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండాలి. ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకొని మనం దైవ పూజలు చేసుకోవాలి. అప్పుడు దైవం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక శివరాత్రి రోజున తప్పకుండా ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. అప్పుడు మన సమస్యలు తొలగిపోతాయి. ఇక ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి. ధూపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ధూపం అనేది ఇంట్లో నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. ధూపంలో చాలా రకాల ధూపాలు ఉంటాయి. సాంబ్రాణి ధూపం ఉంటుంది. పొగాకు అంటే ఆకుతో కొన్ని రకాలైనటువంటి డిఫరెంట్లో ఉంటాయి. వాటిని న్యాచురల్గా అడవిలో దొరికేటటువంటి కొన్ని రకాల ఆకులతో ఇంట్లో ధూపం వేస్తూ ఉంటారు. అవి ఏంటంటే దృష్టి దోషాన్ని తొలగిస్తాయి, అలానే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి. నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి చెడు శక్తుల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయి. కనుక ఇంట్లో ధూపం వేయటం వల్ల దుష్టశక్తులు, పిశాచాలు సైతం తొలగిపోతాయి. కనుక ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని కానీ లేదా అగరవత్తుల ధూపాన్ని కానీ లేదా ధూప్ స్టిక్స్ని కానీ వెలిగించి ఇల్లంతా కూడా ధూపం వేయాలి. ఇలా వేసిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసి శుచిగా స్నానం ఆచరించి మాత్రమే ఈ ధూపం వేయాలి. ఇక స్నానం ఆచరించే సమయంలో మీకు వీలుంటే నదీ స్నానం ఆచరించండి. పుణ్యనదీ స్నానం ఆచరించటం వల్ల ముఖ్యంగా 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి శివరాత్రి కనుక నదీ స్నానం చేస్తే ఘోరమైనటువంటి పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఇక శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరించండి. ఒకవేళ నదీ స్నానం ఆచరించడం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసేటటువంటి నీటిలో బిల్వదళాలు కానీ ఉత్తరేని ఆకులను కానీ వేసుకొని చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసుకొని స్నానం ఆచరించండి. అలానే లేదంటే గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం ఆచరించండి. ఇలా చేయటం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఇలా శుచిగా స్నానం ఆచరించే సమయంలో అంటే తూర్పు వైపుకి తిరిగి 7 నదుల పేర్లను తలుచుకోండి. ఏ నది పేరు రాకపోతే సింధు, కావేరి, నర్మద ఇలా మీకు వచ్చిన నదుల పేరు తలుచుకోండి. తరువాత స్నానం ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం ఆచరించండి. కోటి పాపాలు తొలగిపోతాయి. అలానే నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితంలో ప్రశాంతత అనేది ఉంటుంది. కనుక నరదృష్టిని తొలగించుకోవటం కోసం ఈ
అంటే ఈ స్నానం ఎంతగానో ఉపయోగపడుతుంది. తరువాత స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. తెలుపు రంగు దుస్తులు ధరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. పరమేశ్వరునికి తెలుపు అన్నా చాలా ఇష్టం. చాలామంది నీలిరంగు అంటేనే ఇష్టమని అనుకుంటూ ఉంటారు పరమేశ్వరునికి. కానీ నీలిరంగు, నలుపు రంగు ఇలాంటి దుస్తులను మాత్రం శివరాత్రి రోజు వేసుకోకూడదు. ఇవి శని భగవానునికి ఇష్టమైనటువంటివి. అలానే ఈ యొక్క నలుపు, నీలిరంగు తప్ప మిగతా ఏ రంగు దుస్తులు అయినా వేసుకోవచ్చు. ముఖ్యంగా తెల్లటి పట్టు అంటే ప్యూర్ వైట్ కాకుండా తెలుపు వస్త్రాలకి పట్టు అంచు వచ్చినటువంటివి అంటే బార్డర్వి పట్టుగా కానీ ఇంకా ఏదైనా కలర్తో కూడి ఉండేటటువంటివి వేసుకుంటే గనక పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలానే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది గ్రహాల యొక్క అనుకూలతను కలిగింపజేస్తుంది. దానితో పాటు సంవత్సరం అంతా కూడా మనపైన చెడు శక్తి ఉండదు. అలానే గ్రహాల యొక్క అనుకూలత సంవత్సరం అంతా కూడా ఉంటుంది. గ్రహాల ప్రభావం అనేది సానుకూలంగా ఉంటుంది. కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ రంగు దుస్తులు వేసుకోండి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. అలానే చినిగిన దుస్తులు కానీ, ఉతకని దుస్తులను కానీ, అపరిశుభ్రంగా ఉండే దుస్తులు కానీ వేసుకోకూడదు. అలానే నలుపు, నీలిరంగు దుస్తులను కూడా వేసుకోకూడదు. ఇక శివరాత్రి రోజున ఇలా శుచిగా స్నానం ఆచరించి చేతులకి గాజులు తప్పకుండా వేసుకోవాలి. మట్టి గాజులు, అవి ఆరెంజ్ రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ, బంగారు రంగులో కానీ ఉండేటటువంటి గాజులను వేసుకొని పెళ్ళైనటువంటి స్త్రీలైతే పాపిడిలో కూడా సింధూరాన్ని ధరించి, నుదిటిన కూడా సింధూరాన్ని ధరించి ఇక పూజను ప్రారంభించాలి. పరమేశ్వరుణ్ణి అభిషేకించండి, తోచినట్టుగా అభిషేకించండి. అలానే మీ దగ్గర ఏది ఉంటే అది, ఏది లేకపోతే కనీసం నీటితో అంటే రుద్రాక్షలు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, పాలు కావచ్చు, ఇవేవి లేకపోతే కనీసం ఒక చెంబెడు నీటిని సమర్పించి ఒక బిల్వదళాన్ని తప్పకుండా సమర్పించండి. బిల్వదళం యొక్క మృదువైన భాగం అనేది ఏదైతే ఉంటుందో అది శివలింగానికి తగిలే విధంగా సమర్పించండి. ఇలా చేసి ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇక శివ పారాయణ చేసుకోండి. తరువాత ఇలా చేసి ఉపవాసాన్ని పాటించాలి. ఉపవాసం అనేది ఎలా పాటించాలో చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఉపవాసం పాటించని వారు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ రోజున అంటే ఆరోగ్యం బాలేని వారు ఆ 3 పూటల భోజనం చేయవచ్చు. కానీ భోజనం అనేది ఎలా తయారు చేసుకోవాలి అంటే శుచిగా తయారు చేసుకోవాలి. అందులో ఉల్లి, వెల్లి, ముల్లంగి వంటివి లేకుండా చూసుకోవాలి. మాంసాహారం వంటివి అసలు తీసుకోకూడదు. అంటే చేపలు, గుడ్లు, అలానే చికెన్, మటను వంటి మాంసాహారాలు తినకూడదు. ఇక పప్పు కానీ ఇతర ఏవైనా కూరగాయలు తినవచ్చు. ఉల్లి, వెల్లి, ముల్లంగి తప్ప. వీటిని కూడా శుచిగా స్నానం ఆచరించి మనం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఇలా భోజనాన్ని తయారు చేసుకొని తిని అయినా పర్లేదు, కానీ పరమేశ్వరుని యొక్క నామస్మరణను ఆ రోజంతా చేస్తూనే ఉండాలి. తరువాత అంటే ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పండ్లను దానం చేయటం కంటే ఫ్రూట్స్ని దానం చేయటం కానీ, అన్నం దానం చేయటం కానీ, పాలు కానీ ఇలా ఇవ్వటం వల్ల రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. ఇక ఉపవాసం చేసేవారు ఉప్పు కారం తినకూడదు. కేవలం పాలు పండ్లతోనే ఉపవాస దీక్షను పూర్తి చేసుకొని తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాంటి నియమాలతో శివరాత్రి పూజను చేస్తే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక గోర్లు కట్ చేయటం, జుట్టు కట్ చేసుకోవటం, మాంసాహారాలు వండటం ఇలాంటివి పొరపాటున కూడా చేయకూడదు. నెలసరి సమయంలో ఉండేవారు శివరాత్రి రోజున శివ పూజకు సంబంధించినటువంటివి తగలటం కానీ, అలానే పూజ చేసేవారికి తగలటం కానీ పొరపాటున కూడా చేయకూడదు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు, ముఖ్యంగా 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రోజు కనుక ఈ రోజున చాలా ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో పూజను చేయాలి. అలానే ఈ నియమాలను పాటించి పూజలు చేయాలి. ఇక తెలుసుకున్నారు కదా శివరాత్రి రోజున ఎలా పూజ చేయాలి అని. అలానే ముఖ్యంగా మర్చిపోకుండా ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.